హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈరోజు అయితే మేము అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. సో అందుకని అమ్మ నైట్ అంటారా వేకుంజామున అంటారో 3కే లేపేసింది. సో మేము అనుకున్న టైంకి వెళ్ళాలంటే ఈ టైంకి లెగిస్తే కానీ మేము అనుకున్న టైంకి అక్కడ రీచ్ అవ్వమన్నమాట. సో అందుకని అమ్మ 3కి లేపింది, కానీ నేను నిదానంగా 3:30కి అలా లేచాను. ఇంకా నైటే అంతా హెడ్ బాత్ అదంతా చేసేసామన్నమాట. మళ్ళీ ఇంత చలిలో చేయాలంటే చాలా కష్టం అండ్ పిల్లలు కూడా కోఆపరేట్ చేయరు. ఇంకా అందుకని నేను కూడా నైటే హెడ్ బాత్ చేశాను అండ్ పిల్లలకు కూడా చేయించేసామన్నమాట. సో బై ది వే చలి అయితే ఘోరంగా ఉందండి, చాలా మంచు పడుతుంది. ఇంకా పిల్లలకైతే ఏమి స్నానం అదేం చేయించలేదు ఆ టైంలో, అంటే చాలా కష్టం అండ్ వాళ్ళు కోఆపరేట్ కూడా చేయరు, ఇంకా గొడవ చేస్తారనమాట. ఇంకా అందుకని చెప్పి వాళ్ళకి జస్ట్ ఫేస్ వాష్ చేసేసి రెడీ చేశాను. ఇంకా నేను అమ్మ ఇద్దరం అయితే స్నానం చేసి రెడీ అయిపోతున్నాము. హలో మేడం, రెడీనా? బుయ్ రెడీనా? రెడీనా? రషిత్ రెడీనా? వెళ్దామా? బుయ్ వెళ్దామా? చెప్పు, వెళ్దామా? ఏంటి ఇద్దరు సీరియస్గా చెప్తున్నారు? దొంగ, అరే దొంగలు ఇద్దరే. హ్యాండ్ బ్యాగ్ ఎవరిది? నిక్కి పాప ఎవరిది? ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. ఆటో మా ఇంటికి రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే మా ఇల్లు కొంచెం లోపలికి ఉంటుందన్నమాట. సో ఇంకెందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పని మేమే రెడీ అయ్యి వెళ్ళాము. సో అప్పటికి మా అత్తయ్య పూజ చేస్తుందన్నమాట రెడీ అయిపోయి. ఇంకా ఆటో రాలేదన్నమాట. ఇంకా టైం ఉందిలే అని చెప్పని ఇంకా అక్కడే ఉండిపోయాము. సో ఆ ముందే మాట్లాడేసుకున్నాం అన్నమాట, ఒక 10 మెంబర్స్ అలా వెళ్దామని. లాస్ట్ మినిట్లో అందరూ హ్యాండ్ ఇచ్చారు. సో చివరికి వచ్చేసి ఒక 6 మెంబర్స్ అయ్యామన్నమాట. ఇంక సర్లే అని చెప్పని వెళ్ళాము. అయ్యో ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. సో మేమైతే వెళ్ళింది నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి టెంపుల్కి. సో అది గుండాలపాడు అన్నమాట. మేము వెళ్ళింది గుండాలపాడు. యాక్చువల్గా అయితే అమ్మవారు పుట్టింది, ఆమె జీవిత చరిత్ర మొత్తం జరిగింది అయితే అడుగుప్పల, గుంటూరు దగ్గర అడుగుప్పల. సో ఇది కూడా గుంటూరు నాదెండ్ల పక్కన గుండాలపాడు మేము వెళ్ళింది. ఇక్కడ ఏంటంటే ఒక అతనికి అమ్మవారి పూని సో చెప్తున్నారనమాట వాక్కులాగా. ఇంకా అందరూ అనుకొని వెళ్ళాము, నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళాను అనమాట. సో నేను వచ్చేది ఎప్పుడో 1 ఇయర్కి ఒకసారి. ఇంక పర్లేదులే, టెంపుల్ చూసినట్లు ఉంటుంది, కొంచెం ఫ్రీ మైండ్ ఉంటుంది గుడికి అంటే, ఇంకా పాజిటివ్ ఎనర్జీ అలా ఉంటుంది కదా. సో అందుకని నేను కూడా వెళ్ళాను అనమాట. చాలా మహిమగల అమ్మవారు. మీకు అమ్మవారి జీవిత చరిత్ర తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంతలో నేనైతే విన్నంతలో చెప్తున్నాను. అమ్మవారికి 11 ఇయర్స్ వయసులో ఆవిడ గోమూత్రం తాగి ప్రెగ్నెంట్ అవుతుందంట. సో దానికి వాళ్ళ అన్నయ్యలు అమ్మవారిని పొలంకి పిలిచి అగ్నిలో ఆహుతి చేస్తారు, నిప్పట్టించేస్తారంట. సో ఆవిడతో పాటు ఇంకా ఆవు కూడా వెళ్ళి కాలిపోతుందంట. ఆ తర్వాత అమ్మవారు వేరే వాళ్ళకి పూని నాకు ఇక్కడ గోపురం లేకుండా గుడి కట్టివ్వండి అని చెప్తుందంట. సో అదే అడుగుప్పల. సో అక్కడ అమ్మవారు వెలిసిన ప్లేస్ అనమాట. బట్ మేము వెళ్ళింది మాత్రం గుండాలపాడు. ఇక్కడ ఒక అతనికి అమ్మవారు వచ్చి వాక్కులాగా చెప్తారు. సో ఇంకిక్కడ కూడా టెంపుల్ కట్టారు, కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా మేము వెళ్ళేసరికి 8:30 అలా అయిందనమాట. ఇంకా ఆ టైంలో టిఫను అండ్ భోజనాలు అన్నీ వాళ్ళే పెడతారు. సో వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా వాళ్ళే చూసుకుంటారనమాట. ఇంకా మేము కూడా ఇక్కడ టిఫిన్ అయితే చేసేసాము. సో టెంపుల్ అయితే ఇది. ఇక్కడ ఇంకా టెంపుల్ పూర్తిగా కాలేదు, దాని పక్కన రేకుల షెడ్ ఉంది కదా. సో దాంట్లో అతనైతే చెప్తారనమాట. అప్పటికే చాలామంది వచ్చేసారు మేము వెళ్ళేసరికి.
ఇక్కడ ఒక్కసారి ప్రాసెస్ అయితే చెప్తాను. సో ఇక్కడ ఒక ఇద్దరు కూర్చొని ఉన్నారు కదా, అక్కడైతే ఫస్ట్ వెళ్ళగానే నేమ్స్ అయితే రాయించుకోవాలి. ఒకే ఊరు నుండి ఎంతమంది వచ్చామో చెప్తే సో వాళ్ళైతే నేమ్స్ రాసేస్తారు. సో అప్పటికే మేము వెళ్ళేసరికి చాలామంది వచ్చున్నారు. సో మాది 34 38 42 మేబీ. సో ఆ నెంబర్ అనమాట. ఇంకా వాళ్ళు పిలుస్తూ ఉంటారు. సో మనం లోపలికి వెళ్తే ఇంకా అతనైతే పడుకొని ఉంటారు. సో విష్ణుమూర్తి లాగా పడుకొని ఉంటారనమాట. బట్ మనకు ఫేస్ అవేం కనిపించదు. ఒక దుప్పటైతే కప్పేసుకుంటారు. ఇంకా అతని పక్కన వాళ్ళ వైఫ్ అనుకుంటాను కూర్చొని ఉంటుంది. సో ఫస్ట్ మనం అతనికి బొట్టు పెట్టి, ఇంకా అమ్మవారే అతను కూడా. సో బొట్టు పెట్టి నేను వచ్చానమ్మా అని చెప్తే చాలు, ఇంకా మనం ఏం చెప్పకుండానే మన గురించి అయితే చెప్పేస్తారు. అది కూడా చిన్నపిల్ల వాయిస్ లాగా చెప్తారనమాట. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తుంటే విన్నాను. సో నిజంగా చాలా మహిమగల తల్లి. నేను ఫస్ట్ టైం రావడం, అమ్మ వాళ్ళు కూడా ఇదే అనుకుంటాను ఫస్ట్ టైం రావడం. వేరే వాళ్ళు చెప్తే వచ్చామన్నమాట. ఇప్పుడిప్పుడే ఈ టెంపుల్ అయితే ఫేమస్ అవుతుందంట. సో కానీ 5 years నుంచే అమ్మవారి ఇలా వచ్చి చెప్పడం అయితే జరుగుతుందంట. కానీ ఇప్పుడిప్పుడు బాగా ఫేమస్ అవుతుందని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. అండ్ ఒక అమ్మ తన గురించి అయితే చెప్పింది. తను 5 years నుంచి వస్తుందంట. సో నాకు చాలా బాధ అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆమె ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంక ఇక్కడైతే బయట ఎండగా ఉందని చెప్పని ఇంకా లోపలికైతే తీసుకొచ్చాను పిల్లల్ని. ఇంక ఇక్కడైతే ఆడుకుంటున్నారు. సో ఇక్కడ చూసారు కదా రేకుల షెడ్, ఈ లోపలే అమ్మవారు అయితే చెప్తారు. సో అతనైతే చెప్తారనమాట. ఇంకా అక్కడ ఫోన్లు వీడియోస్ ఇవేమీ అలో లేదు కాబట్టి ఇంకా బయట నుంచి అయితే షూట్ చేయగలిగాను. సో కొంతమందికి తెలిసి సో వాళ్ళ బాధలు కష్టాలు ఏదన్నా ఉంటే వెళ్తారు అన్నట్లు. అండ్ ఇక్కడైతే అమ్మవారికి గోపురం అయితే ఉండదు. అమ్మవారిని ప్రతిష్ఠించే చోట ఒక హోల్ లాగా ఉంటుందన్నమాట. ఎప్పుడు అమ్మవారు ఎండకి వానకి తడవాలని చెప్పారంట. అప్పుడు వేరే వాళ్ళకి పూని సో నేను ఎప్పుడు ఎండకి వానకి తడవాలని అయితే చెప్పారంట. సో అందుకని గర్భగుళ్ళు అయితే హోల్ లాగా ఉంటుంది, గోపురం అయితే ఉండదు. సో నాకు తెలిసినంతలో నేనైతే తెలుసుకొని చెప్పాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సో సారీ అండి. ఇంక ఇక్కడైతే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా అందుకని ఫుడ్ కూడా పెట్టేస్తున్నారు. సో ఇక్కడైతే ఫస్ట్ దర్శిత్కి అయితే పెట్టేస్తున్నాను. నార్మల్గా అయితే ఎవరైనా భక్తులు మొక్కుబడులు చెల్లించుకొని ఉంటే నాన్ వెజ్ అలాగా ఉంటే అది పెడతారంట. ఇంకా ఎవరు లేరు అన్నప్పుడు నార్మల్గా గుడి వాళ్ళే పెడతారంట. సో అదనమాట, ఎవరైనా దాతలున్నా ఇవ్వచ్చు అన్నమాట. సో ఇంక ఇక్కడైతే తినేస్తున్నాము దర్శిత్కి పెట్టేసి. నిజంగా మేము ఆ రోజు వెళ్ళి చాలా అదృష్టం చేసుకున్నాము. సో అక్కడే నాదెండ్లలో సిద్ధి వినాయకుని టెంపుల్ వార్షికోత్సవం అంట. ఇంకా అది కూడా కలిసి వచ్చింది మాకు దారిలోనే కాబట్టి. ఇంకా అక్కడ కూడా ఒక 1 hour ఉండి సో టెంపుల్కి వెళ్ళి ఇంకా కోలాటం ఇదంతా చేస్తున్నారు. ఒక 1 hour అక్కడ కూడా టైం స్పెండ్ చేసి వచ్చాము. నిజంగా సో ఆ రోజైతే ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉండింది. మీలో ఎంతమందికి కోలాటం ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. చేసేవాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారో చూసేవాళ్ళు కూడా అంతకన్నా బాగా ఎంజాయ్ చేస్తారు కదా. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. మాతో పాటు మా బుడ్డది కూడా వాళ్ళతో పాటు డ్యాన్స్ వేసేస్తుంది. సో అది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక్కడైతే ఇంకా వాటర్ ఫౌంటైన్స్ అండ్ పిల్లలకి కొన్ని గేమ్స్ ఆడుకోవడానికి అలా అయితే సెట్ చేశారు. ఉన్నాయో లేదంటే దీనికోసమో సెట్ చేశారో తెలియదు. సో పిల్లలు ఉన్నోళ్ళు చాలా బాగా అయితే స్పెండ్ చేయొచ్చు. సో మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా ఆ టైం అప్పుడే ఇంకా ప్రతిష్ఠ అయితే జరుగుతుంది. ఇంకా మేము కూడా లోపలికైతే వెళ్ళి దండం అదంతా పెట్టేసుకొని వచ్చామన్నమాట. సో నిజంగా చాలా అదృష్టం చేసుకున్నాము. సో ఎక్కడో రావినూతలు ఏంటి, ఎక్కడో నాదెండ్ల ఏంటి, సో ఆ దేవుడు అలా రప్పించుకున్నారు అంతే. ఇంకా మేమైతే ఇప్పుడు లోపలికైతే వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ అన్నదానానికైతే
నేను కూడా కొంత మనీ అయితే ఇచ్చాము. ఇంక ఇక్కడ మా వాడైతే ఈ బొమ్మలన్నీ చూసి కొనిచ్చమని ఒకటే గొడవ. సో కొనిచ్చినా కూడా వాడి ఇంటికి వెళ్ళే లోపు కూడా ఉంచడు, దాన్ని దారిలోనే ఏదో ఒకటి చేస్తాడనమాట. అందుకని నేనైతే కొనివ్వలేదు. మా హస్బెండ్ ఉంటే మాత్రం తప్పకుండా కొనిచ్చేవాడు. వాడు ఆనందపడే ఆ 10 నిమిషాల కోసమైనా సరే కొనిచ్చేవాడు అనమాట. సో అదనమాట సంగతి. వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.